ఏంటి సరంజామా మొత్తం అనుకుంటున్నారా? ఈరోజు నేను కేకును తయారు చేయబోతున్నా. అది కూడా గోధుమ పిండితోటండి. ముందుగా పంచదార, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క చిన్నది వేసి ఇలాగ పొడి కొట్టుకున్నాను. నెక్స్ట్ ఎగ్ని బీట్ చేసుకొని ఇట్లా పెట్టానండి. ఈ గిన్నెకేమో ఆయిల్ వేసి కొంచెం డస్ట్ చేసి పెట్టాను. మనకి ఇది ఉంటుంది కదా, బేకింగ్ సోడా కావాలి. కొంచెం 1 కప్పు ఆయిల్. ఇప్పుడు గోధుమ పిండి వేసి కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ వేసాను. బాగా కలపాలి. మనకి వాటర్ సరిపోతే కొంచెం పాలను వేసుకోవాలి. బాగా మెత్తగా రెబ్బెన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, ఆ విధంగా రావాలి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపాను. ఇప్పుడు కొంచెం పాలను వేయాలి. మరి చిక్కగా ఉంది, అందుకని పాలు వేసి బాగా కలపాలి. చూసారా, బ్యాటర్ అంతా కూడా ఈ విధంగా చక్కగా కలుపుకొని మనం చూస్తే వేళ్ళతో ఇలా పెట్టుకుంటే ఇలా రావాలండి. చూసారా, ఇప్పుడు మనము ఇదంతా కూడా ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు డచ్ చేసిన గిన్నెలోకి ఈ మిశ్రమం అంతా వేసాము. ఇప్పుడు హీట్ చేసుకోవాలి. చూసారా, ఒక మందపు డేషా పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టాను. ఇప్పుడు మనము హీట్ చేశానండి, అందులోనే ఇది పెట్టేసి చక్కగా ఒక 20 మినిట్స్ అలా బేక్ చేసుకోండి. పెద్ద మంట మీద ఒక పావు గంట, తర్వాత చిన్న మంట పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా ఉడికిస్తే కేకు చక్కగా రెడీ అవుతుంది. మూత పెట్టేసి ఉడికించుకోవాలండి.